Hey guys, once again. గుడ్ ఈవినింగ్ సార్. Yeah, good evening. సో టాలీ ఎడ్యుకేషన్ నుంచి మెయిల్స్ వచ్చాయా? చెక్ చేసుకున్నారా మెయిల్స్ ఒకసారి? అందరికి యా యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిందా? ఎస్ సార్. యా చెక్ చేసుకోవాలి. ఓకే, ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఓకే, టుడే ఆఫ్టర్ క్లాస్ కంప్లీషన్ అయిన తర్వాత డన్. ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నట్లయితే లైక్ ఫస్ట్ క్లాస్లో డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలి అనేది క్లియర్గా డిస్కషన్ చేసాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై ఎలా చేయాలనేది డిస్కస్ చేసాం క్లియర్గా. సో ప్రీవియస్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నిన్నటి క్లాస్లో చేశారా 4 ప్రాబ్లమ్స్కి? యా, ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ చెప్తాను. ఈరోజు క్లాస్లో క్లియర్ అవుతుంది. ఓకే, ఈరోజు క్లాస్ క్లియర్ అవుతుంది. ఇంకమ్మా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఓకే సార్. యా డన్ అమ్మా. సో టుడే చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఓచర్ టైప్ కీస్. ఈ ఓచర్ టైప్ కీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మీ కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఉంటాయి. F1 నుంచి F12 వరకు ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఆ ఫంక్షన్ కీస్ ఒకలా ఉపయోగపడతాయి. టాలీలో ఆ ఫంక్షన్ కీస్ ఏ విధంగా ఉపయోగించాలి, బట్ వాటిని మనం టాలీలో ఓచర్ టైప్ కీస్ అంటాం. ఇవి చాలా మెయిన్ కీ రోల్ అనేది మెయింటైన్ చేస్తాయి టాలీలో. ఓకే, ఏ ఫీచర్ ఎందుకు ఎలా ఉపయోగిస్తాం అన్నది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఓకే డన్. చూడండి, పీపీటీ కనపడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. కనపడుతుందా? కనపడుతుంది. యా డన్ అండి. ఫస్ట్ వన్ చూడండి, ఓచర్ ఎంట్రీ కీస్. ఫస్ట్ వన్ F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్. ఓకే, ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? మన ఇండియా ఫైనాన్స్ 31st మార్చ్ సార్. 1 ఏప్రిల్ స్టార్ట్ అయ్యి 31st కి ఎండ్ అవుతుంది. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా ఇండిపెండెంటా చెప్పండి? డిపెండెంటా? ఎందుకని డిపెండెంట్ చెప్పండి? ఎందుకు డిపెండెంట్ అవుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళని కదా సార్ మనం ట్యాక్స్ పే చేసేది, అసెస్మెంట్ ఇయర్ ఉండేది. యా, ఎందుకంటే నెక్స్ట్ మంత్ 3 months మనం ఆధారపడుతున్నాం. ఒకే ఇయర్లోనే మనం కంప్లీట్ అవ్వట్లేదు. ఇప్పుడు అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ జనవరి టు 31st డిసెంబర్ వరకు ఉంటుంది. ఇది నెవర్ డిపెండెంట్. ఇది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండెంట్ అవ్వదు. మన ఇయర్ ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ 3 months మీద ఆధారపడుతుంది కాబట్టి ఇది డిపెండెంట్. ఓకే, సో డన్. ఇప్పుడు ప్రతి నెల ఏప్రిల్ మంత్ నుంచి చూసుకుంటే మంత్ వైజు, డేట్ వైజు, ఇయర్ వైజు మనము మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మంత్ వైజు, డేట్ వైజ్ అనేది మెయింటైన్ చేస్తాం కంపల్సరీగా. ఓకే, టు చేంజ్ ఓచర్ డేట్ అంటే ఏంటి? ఏ నెలలో ఉన్నావు, ఏ మంత్లో ఉన్నావు, ఏ డేట్లో మనం పోస్ట్ చేస్తున్నాం. 1వ తారీఖున ఏం పర్చేజ్ చేసామా, 2వ తారీఖున సేల్ చేసామా, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా, 4వ తారీఖున ఇన్కమ్ జరిగిందా. ఇలా F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్ అని మనం చెప్పుకుంటాం. టు చేంజ్ ఓచర్ డేట్. ఓకే, ప్రతిరోజు రియల్ టైంలో ప్రతిరోజు మన బిజినెస్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఉండనివ్వు, కంపల్సరీ మనం ఏం చేయాలి? డేట్ మార్చి ఎంట్రీ పాస్ చేయాలి. ఒక నెల 30 రోజులు ఉంటాయి, ఒక నెల 31 రోజులు ఉంటాయి, ఒక నెల 28 రోజులు ఉంటాయి. ఎలా ఉన్నా మనము ఏం చేయాలి? F2 డేట్ చేంజ్ చేసి ఎంట్రీ పాస్ చేయాలి రియల్ టైంలో, గుర్తుపెట్టుకున్నాం. తర్వాత F4 కాంట్రా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. F4 కాంట్రా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇప్పుడు మనం బిజినెస్ పెట్టాం. ఓకే, బిజినెస్లో మంత్లీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నాం. పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అనేది బాగుంది. తర్వాత F4 అంటే ఏంటి? ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనము కంపల్సరీగా బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఉండాలి. ఇప్పుడు నాది లోకేష్ ఇన్ఫోటెక్ నా కంపెనీ.
సో లోకేష్ ఇన్ఫోటెక్ మీద ఒక బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, బిజినెస్ వేరుగా, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఓనర్ పాయింట్ ఆఫ్ ఆలోచించాలి, బిజినెస్ పాయింట్ ఆఫ్ ఆలోచించాలి. ఇక్కడ లిక్విడ్ క్యాష్ ఎవరు బిజినెస్లో పెట్టుకోరు. ఏం చేస్తాం, క్యాష్ చేతికి వచ్చినప్పుడు మనము ఆ బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్లో వెళ్ళి డిపాజిట్ చేసుకుంటాం. అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటాం. మనకు 2 బ్యాంకులు ఉన్నాయనుకోండి, ఎస్బీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు. హెచ్డిఎఫ్సి బ్యాంకులో అమౌంట్ తక్కువ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత నెలలో మన ఆఫీసులో చిల్లర ఖర్చులు అవుతూ ఉంటాయి, ఒక 5,000 వరకు. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా ఒక 5,000 పెట్టి క్యాష్ రూపంలో పక్కన పెడతాం. ఆ 5,000 నుంచే ఆ నెలలో జరిగే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఆ 5,000 పెట్టి క్యాష్ నుంచి ఉపయోగించుకుంటాం. దాన్ని పెట్టి క్యాష్ అంటాం. అంటే ఈ 4 ట్రాన్సాక్షన్స్ F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. ఇవి 4గే, వేరేటి ఏవి కూడా ఎంటర్ చేయకూడదు. అంటే ఇవి ఓన్లీ మన బిజినెస్కు సంబంధించింది మాత్రమే. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్సే F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. F4 కాంట్రాలో పోస్ట్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మన కస్టమర్కి కానీ క్యాష్ రిసీవ్ చేసుకున్నా, ఇలాంటి చెక్కు రిసీవ్ చేసుకున్నా, లేదా మన బిజినెస్ సప్లయర్కి చెక్కు పెయిడ్ చేసినా అవి రావా కాంట్రాల్ అంటే రావు. అక్కడ చెక్కు పెయిడ్ లేదా చెక్కు రిసీవ్డ్ అంటున్నాం. ఇక్కడ కాంట్రాలో పెయిడ్ రిసీవ్లు ఉండవు. ఒకటే డిపాజిటా, లేదంటే విత్డ్రానా, లేదంటే వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంకా, క్యాష్ టు పెట్టి క్యాషా, ఇలానే ఉంటాయి. F4 అంటే కాంట్రా, వీటిని ఇలాగే తీసుకుంటాం. ఓకే, అది మీరు గమనించాలి. ఓకే, డన్. నెక్స్ట్ F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. సో లైక్ ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే మనము ఎగ్జాంపుల్ F9 అంటే పర్చేజెస్ అని తీసుకున్నాం కదా, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ గమనిస్తే మన బిజినెస్ లైక్ లోకేష్ ఇన్ఫోటెక్, లేదంటే మీరు ఏదైనా ప్రియా ఐటీ సొల్యూషన్స్ కానీ, ప్రియా ఎంటర్ప్రైజెస్ కానీ, రాజా ట్రేడర్స్ కానీ, సంథింగ్ ఏదైనా కంపెనీ కావచ్చు మీది. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ పర్చేజ్ చేసింది అనుకోండి. ఎలా, డైరెక్ట్గా షాపుకి వెళ్ళాం, ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చేసాం. లేదు అంటే అప్పుగా మనము పర్చేజ్ చేసాం. క్యాష్కి చేసినా, చెక్కుకు చేసినా, లేదా అప్పుగా చేసినా మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్ తీసుకోవాలి, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి F5 పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఒకవేళ మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ అప్పుగా పర్చేజ్ చేసింది అనుకోండి. మనం 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాత మనం ఏం చేయాలి, అదే సప్లయర్కి డబ్బులు పే చేయాలి. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. F5 అంటే పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది, మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది అని అంటే కంపల్సరీగా అది మన బిజినెస్కి ఎక్స్పెన్సు. ఎక్స్పెన్స్ అంటే అది పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. F5 పేమెంట్లో క్యాష్ పే చేసినా, చెక్కు పే చేసినా, క్యాష్ పే చేసినా, చెక్కు పే చేసినా మనం పేమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ అవి కాకుండా ఇంకా ఏమొస్తాయి సార్ అంటే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినా మనం F5ను తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినా F5నే తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయమ్మా చెప్పండి. మనం మొన్నటి క్లాస్లో చెప్పాము కదా, ఏమొస్తాయండి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద? ఇన్వర్స్, వేజెస్, క్యారేజ్ ఇన్వర్స్. వెరీ గుడ్. ఇంకేమొస్తాయి చెప్పండి, ఇంకేమొస్తాయి? అంతేనా? చెప్పండి.
చెప్పాలి. రేపు ఇంటర్వ్యూలో అడిగేది ఇవే మీకు. ఏం డెప్త్గా ఏం అడగరు, ఇవే బేసిక్ అడుగుతారు. ఈ బేసిక్ కూడా చెప్పలేకపోతే జాబ్ రాదు. ఇవి చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు చెప్తారు ఇవి అడిగితే. ఈ బేసిక్స్ తెలుసా? గుర్తుపెట్టుకోండి. ఈ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మా ముందే చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ లెవెల్ బేసిక్ ఇది, అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పండి. సార్ డైరెక్ట్ లేబర్, చెప్పండి. డైరెక్ట్ మెటీరియల్, సో ఇంకా డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ మెటీరియల్, ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ రెంట్, ఇంకా సార్ పవర్ అండ్ ఫ్యూయల్ సార్. వెరీ గుడ్. ఇంకా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చార్జెస్. ఇంకా ఫ్రైట్ చార్జెస్. వెరీ గుడ్. ఇంకా అప్లైడ్ డ్యూటీ. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి? సాలరీస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, చార్జెస్, కమిషన్ రిసీవ్డ్, డెలివరీ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే. అడ్వర్టైజ్మెంట్, రైట్ ఆన్వర్డ్స్, ఓకే. మార్కెటింగ్ ఎక్స్పెన్స్, యా, ఇన్సూరెన్స్, లీగల్ చార్జెస్, ప్రింటింగ్ అండ్ Very good. స్టేషనరీ. వెరీ గుడ్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్స్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, గోడౌన్ రెంట్, ఓకే, మనకి గ్యాస్ ఛార్జెస్, కోల్ ఛార్జెస్, ఓకే, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమొస్తాయి? శాలరీస్, ఓకే, రెంట్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇంకా మనకి డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఓకే, మిస్లెన్ ఎక్స్పెన్సెస్, ఓకే, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇవన్నీ కూడా వస్తాయి. అంటే బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది అంటే అది క్యాష్ రూపంలో అయినా, చెక్ రూపంలో అయినా, తర్వాత మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ అయినా, అవి ఫ్యాక్టరీలో అయినా ఆఫీస్లో అయినా, మనం ఏం తీసుకోవాలి? F5 పేమెంట్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ F8 సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఎగ్జాంపుల్ F8 అంటే సేల్స్. ఇక్కడ మీరు గమనిస్తే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్కి క్యాష్కి సేల్ చేసినా, లేదంటే అప్పుగా సేల్ చేసినా, లేదంటే చెక్కుకు సేల్ చేసినా, మనం స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ F8 తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, కస్టమర్కి అప్పుగా సేల్ చేసావు అనుకో, కస్టమర్ 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత ఏం చేయాలి? కస్టమర్ నీకు డబ్బులు ఇవ్వాలి. కస్టమర్ నీకు డబ్బులు ఇస్తున్నాడంటే మన బిజినెస్కి అది ఇన్కమ్. అంటే F6 రిసిప్ట్లో తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ స్వర్ణ ట్రేడర్స్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జై ట్రేడర్స్. ఇలా క్యాష్ కానీ చెక్ కానీ బయట నుంచి రిసీవ్ చేసుకుంటున్నాము అంటే, ఓకేనా, అది మన బిజినెస్కి ఇన్కమ్ అంటే F6 పోస్ట్లో వేసుకోవాలి. దీని కింద డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా మనం F6 రిసిప్ట్లోనే తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి. అడ్వాన్స్ తీసుకుంటే ఏదండి చెప్తాను, అవి ఇప్పుడే కదండి, నిదానంగా వస్తాయండి. ఓకే, ఫస్ట్ బేసిక్ వినండి. ఓకే, తర్వాత చెప్పండి. డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి? సార్ డైరెక్ట్ ఇన్కమ్స్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, డెలివరీ చార్జ్ ఇన్కమ్, ఇంకా ట్రాన్స్పోర్టేషన్, ఇంకా ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆర్ కన్సల్టెన్సీ చార్జెస్. ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఇవి ఏ వచ్చినా F6 రిసిప్ట్లో తీసుకోవాలి. ఓకేనా, డన్. నెక్స్ట్ F7 జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఉండదు, ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మీరు అసెట్లు కొని ఉంటారు,
ఏంటి కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, బిల్డింగ్ ఇలాంటి కొన్ని ఉంటారు. 50,000 పెట్టి కంప్యూటర్ కొన్నారు, 5 సంవత్సరాలుగా జీరో అయిపోతుంది. ఇయర్ దాని మీద డిప్రిసియేషన్ తీస్తారు. తర్వాత పర్చేజ్ చేశారు 50,000కు, 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, నువ్వు అదే సప్లయర్కి మళ్ళీ పర్చేజ్ రిటర్న్ చేస్తావు. కస్టమర్కి సేల్ చేసావు, 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ నీకు ఏం చేస్తాడు, సేల్స్ రిటర్న్ చేస్తాడు. ఇవి సర్వీస్లో అయితే F7. అది ఇన్వెంటరీ అయిందనుకో, పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. దీన్ని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ F7 జర్నల్ అని చెప్తాం. F7 జర్నల్. ఓకే, డన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఈ స్ట్రక్చర్ బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, పర్చేజ్ అంటే 2 రకాల పర్చేజ్ జరుగుతుంది ఆఫీస్లో, కంపెనీలో. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్, నువ్వు పర్చేజ్ చేసి మార్కెట్లో సేల్ చేస్తావు, ఇది ఒక రీజన్. నెక్స్ట్ అసెట్స్ పర్చేజ్ చేస్తావు, నీ బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటావు, ఇది రీజన్ 2. రీజన్ 1లో మన బిజినెస్ మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ 5 లక్షలకో 10 లక్షలకో డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి తెచ్చుకున్నా, చెక్ ఇచ్చి తెచ్చుకున్నా, లేదంటే అప్పుగా తెచ్చుకున్నా, మనం ఏంకి తీసుకోవాలి, F9 తీసుకోవాలి. జస్ట్ స్టాక్ అంటారు, లేదంటే గూడ్స్ అంటారు, లేదంటే ఈ పదాలే ఉండవు, జస్ట్ పర్చేజ్ అని ఉంటుంది అంతే. అలా ఉన్న F9 తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్ అన్నా F9, పర్చేజ్ ఫర్ చెక్ అన్నా F9, పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడ్స్ అన్నా F9, పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడ్స్ అన్నా F9, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడ్స్ ఆన్ క్రెడిట్ అన్నా F9, జస్ట్ పర్చేజ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడ్స్ అన్నా F9. ఒక 5-6 రకాల ట్రాన్సాక్షన్స్ వచ్చాయి. ఎలా వచ్చినా F9 తీసుకోవాలి, నీకు ఫర్దర్ అర్థమవుతాయి నీట్గా. ఇది ఏంటి, నువ్వు ఒక షాప్కి వెళ్ళి, అంటే హైదరాబాద్కో బెంగళూరుకు వెళ్ళి 5 లక్షల సరుకు నువ్వు పర్చేజ్ చేసినావు ఒక సప్లయర్ దగ్గర. అది తెచ్చుకొని నీ డిస్టిక్లో నువ్వు ఆ 5 లక్షలని 10 లక్షలకు అమ్ముకుంటావు. ఎందుకోసం, దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తావు, అదే కదా నీ బిజినెస్. సో పర్చేజెస్ అని చెప్తాం. నెక్స్ట్ ఇది రీజన్ 1. ఓకే, పక్కన పెట్టండి. రీజన్ 2, ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత నీకు ల్యాండ్ కావాలి, ఫర్నిచర్ కావాలి, మెషినరీ కావాలి, కంప్యూటర్, ఇవన్నీ కావాలి. ఇప్పుడు మన బిజినెస్ ఒక షాప్కి వెళ్ళింది, ఆన్ ద స్పాట్ 5 కంప్యూటర్లు, లేదంటే 5 ఫర్నిచర్లు, 5 మెషినరీలు క్యాష్ ఇచ్చినా, లేదంటే చెక్కు రాసి ఇచ్చినా, ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చినా, చెక్ ఇచ్చినా ఆన్ ద స్పాట్, మనం ఏకి తీసుకోవాలి, F5 తీసుకోవాలి. అంటే 5 లక్షల డబ్బులు నీ దగ్గర నుంచి ఆన్ ద స్పాట్ వెళ్ళిపోయింది సప్లయర్కి. 5 లక్షల సరుకు అంటే నీ బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి, అమ్మడానికి కాదు, కొని నీ బిజినెస్కి అవసరమైంది కాబట్టి ఉపయోగించుకోవడానికి కొంటున్నావు. కాబట్టి 5 లక్షలు నీ బిజినెస్ నుంచి బయటికి పోతుంది, 5 లక్షలకు సంబంధించిన వస్తువు నీకు వస్తుంది ఆన్ ద స్పాట్. ఇంకా వాడేవాడో నువ్వెవడో, ఎనఫ్, నన్ ఆఫ్ దిస్. సో F5 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. సో అది కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఓకే, సో డన్. నెక్స్ట్, ఒకవేళ అసెట్స్ని అప్పుగా పర్చేజ్ చేస్తే ఎలా? ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య. అసెట్ని అప్పుగా పర్చేజ్ చేస్తే పేరు వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే మీరు లాజిక్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంటర్వ్యూలో అడిగేది ఇవే క్వశ్చన్లు, ఇక్కడే మీరు ఇంటర్వ్యూ పోతుంది, బాగా గమనించండి. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ట్రేడర్స్ అంటే F7, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి మర్చెంట్స్ F7, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ F7. ఒక అసెట్ని మన బిజినెస్ అప్పుగా వెళ్ళి పర్చేజ్ చేసింది అంటే F7లో తీసుకోవాలి. సార్ ఇది అసెట్ అని ఎలా తెలుస్తుంది సార్ అని మీకు డౌట్ వస్తుంది. దానికి సంబంధించి నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. ఏవి అసెట్స్ అవుతాయి అనేది నీకు ముందు క్లాస్లో చెప్పాం మనం.
మన బిజినెస్ కోసం ఒక అసెట్ కొన్న తర్వాత మన బిజినెస్ కోసం ఉపయోగించుకునే వస్తువుల్ని అసెట్స్ అని. అమ్మడానికి కోసం కాదు, మనం ఉపయోగించుకోవడానికి. అది కార్ అయినా, మొబైల్ అయినా, ఓకే, ఎల్ఈడి టీవీ అయినా, కంప్యూటర్ అయినా, ల్యాండ్ అయినా, ఫర్నిచర్ అయినా, మెషినరీ అమ్మడానికి కోసం కాదు, మనం ఉపయోగించుకోవడానికి. అలాంటి వస్తువుల్ని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. అలాంటి వస్తువులను అప్పుగా పర్చేజ్ చేసామంటే F7. అదే క్యాష్ ఆర్ చెక్కు పర్చేజ్ చేసామంటే F5. ఇక్కడ ఇంకో లాజిక్ ఉంటుంది. అసెట్ వస్తుంది, మనిషి పేరు వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది. అప్పుడు ఏం తీసుకోవాలి? F5 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఓకే, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ ఫర్ క్యాష్. అసెట్ వచ్చింది, మనిషి పేరు వచ్చింది, లాస్ట్లో క్యాష్ అన్నా. ఏకి తీసుకోవాలి? F7 F5? చెప్పండి. F5 sir. ఎందుకని F5? because cash or check. Cash. Cash or పేరు వచ్చింది కదా. పేరు వచ్చేసారు, వాళ్ళు క్యాష్ పర్చేజ్ చేశారు. సో అక్కడ పేరు వచ్చినా జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి? క్యాష్. Cash లో జరిగింది సార్. మీ ఓనర్ అడుగుతాడు అనమాట, బాబు ఎక్కడ కొన్నావు అంటే పలానా ఫర్నిచర్ షాప్లో కొన్నావు అని చెప్తాడు. ఎలా కొన్నావు? క్యాష్. పేరు అనేది మనం ఒక నేరేషన్ రాసుకుంటాం, పలానా వ్యక్తి దగ్గర కొన్నాను అని. ఓకే, సో అదనమాట. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ ఇంకొకటి. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? F5 వెరీ గుడ్. ఇది బాగా అర్థం చేసుకోవాలి ఈ చార్ట్. సేల్స్ కూడా చూడండి. సేల్స్ స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్స్ ఆఫీస్ పర్పస్. ఇప్పుడు చూడండి, మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ని క్యాష్కు సేల్ చేసినా, లేదు అంటే చెక్కుకు సేల్ చేసినా, లేదు అంటే అప్పుగా సేల్ చేసినా ఏకి తీసుకోవాలి? F8 తీసుకోవాలి. F8 తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్. ఓకే, F8కి తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ సేల్స్ అన్నా, సేల్స్ ఫర్ చెక్ అన్నా, సేల్స్ టు లాస్యా ట్రేడర్స్ అన్నా, స్టాక్ సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్ అన్నా, గూడ్స్ సేల్స్ టు రాకేష్ ట్రేడర్స్ అండ్ క్రెడిట్ అన్నా F8 తీసుకోవాలి. F8 తీసుకోవాలి. ఓకే, క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పుగా కానీ స్టాక్ ఆర్ గూడ్స్ని సెల్లింగ్ పర్పస్ కోసం, ఓకే, సేల్ చేయడానికి కోసం మనము సేల్ చేసామంటే F8లో తీసుకోవాలి. అదే ఆఫీస్ పర్పస్కి అయితే ఎగ్జాంపుల్, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ F6, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6. 50,000 గల వస్తువు నీ దగ్గర నుంచి బయటికి వెళ్తుందంటే 50,000 గల అమౌంట్ నీకు వస్తుంది అసెట్ మీద, కాబట్టి ఇన్కమ్ F6. అదే అప్పుగా అయితే పర్చేజ్లో అయినా F7, సేల్స్లో అయినా F7. ఎగ్జాంపుల్, రాజా కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ F7, ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ F7, మెషినరీ సోల్డ్ టు రాకేష్ ట్రేడర్స్ F7. ఓకే, డన్. మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది మధ్యలో. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ క్యాష్ F7, ఫర్నిచర్ సోల్డ్ టు కార్తిక్ ట్రేడర్స్ ఫర్ చెక్. ఏం తీసుకోవాలి? F6 తీసుకోవాలి. F6. మెషినరీ సోల్డ్ టు రమేష్ ట్రేడర్స్ ఫర్ క్యాష్ F6. అసెట్ వస్తుంది, పేరు వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది అంటే F6కే తీసుకోవాలి. ఓకే, ఇక్కడే మీకు అడిగేది ఇట్లా క్వశ్చన్స్ అడిగేది ఇట్లాగే. ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, అమ్మా ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేస్తే ఏ కీలో పోస్ట్ చేయాలి? ఒక అసెట్ని క్యాష్కు సేల్ చేస్తే ఏ కీలో పోస్ట్ చేయాలి? రెండింటికి ఆన్సర్ ఏది? పర్చేజ్కి ఏది, సేల్స్కి ఏది? పర్చేజెస్కి F5 సార్, సేల్స్కి F6. ఓకే,
డన్. వెరీ గుడ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ 30,000 ఏకి తీసుకోవాలి. Purchases. F5. ఏకి తీసుకోవాలి. F5. పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి. Stock. Okay, sorry. F9. F9. పర్చేజ్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F9. ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. F7 sir. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. F5 sir. F5. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F5. F5. వెరీ గుడ్. నెక్స్ట్ స్టాక్ సేల్స్ టు జాను ట్రేడర్స్ 40,000 ఏకి తీసుకోవాలి. F8. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000 ఏకి తీసుకోవాలి. Sales for cash or check. F8. ల్యాండ్ సేల్స్ టు గుణా ట్రేడర్స్ 40,000 ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. F7. యా. F6. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. F6. F6. బిల్డింగ్ సోల్డ్ టు ప్రబలికా ట్రేడర్స్ 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. F6. స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ హరీష్ 40,000 ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. F7 sir. F7. స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F5. F5. ఇట్లా ఏం చేయాలి, ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు ఫంక్షన్ కీస్ కనిపెట్టాలి. 4 ప్రాబ్లమ్స్కి ఫంక్షన్ కీస్ కనిపెట్టాలి. ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ప్రాబ్లం ఒకటి ఇచ్చాను కదా, దానికి చెప్పండి చూద్దాం. ఇలా ఈ ప్రాబ్లం చూస్తానే చెప్పాలా సార్. ఫస్ట్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏకి తీసుకోవాలి. బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ క్యాపిటల్ అంటే Income sir. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6 sir. F6 సూపర్. పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ ఏకి తీసుకోవాలి. Purchase F9 sir. F9 sir. సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అంటే F8 sir. క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ అంటే F4. సూపర్. sir. చెక్ పేడ్ టు ప్రేమ్ కుమార్ అంటే చెక్ పెయిడ్ చెక్ ఇస్తున్నాం కాబట్టి F5 sir. సూపర్. రెంట్ పెయిడ్ and F5 sir. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ ఏకి తీసుకోవాలి. F6. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్ ఏకి తీసుకోవాలి. 6 sir. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ F5 sir. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ F5 బ్యాంక్ ఏకి తీసుకోవాలి. F4 sir. వేజెస్ వేజెస్ సూపర్. F5 sir. ఇలా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఓకేనా? సో ఈ ఫంక్షన్ కీస్ ఎంత మీరు పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతారో అంత సక్సెస్ఫుల్గా మీరు మార్కెట్లో రన్ అవుతారు. సార్ వన్ డౌట్. చెప్పండి. సార్ అక్కడ మెన్షన్ చేయలేదు కదా క్యాష్ లేకపోతే చెక్ అనేది, అప్పుడు ఎట్లా వస్తుంది? డిఫాల్ట్గా క్యాష్ అనుకోవాలి, పక్కన ఏం లేదు అంటే. డిఫాల్ట్ క్యాష్. ఓకే చూడండి, మీకు రెగ్యులర్గా కన్ఫ్యూజ్ అయ్యే ఎంట్రీస్ ఇది బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ LIC కంపెనీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు HDFC బ్యాంక్ paid to our bank. ఇది బిజినెస్. ఇక్కడ ఓనర్. బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు. బిజినెస్ దానంతా అదే పని చేసుకోలేదు, అదే బిజినెస్ స్టార్ట్ చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఓనర్ లోకేష్ అంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఓనర్ పాయింట్ ఆఫ్లో ఆలోచించకూడదు, బిజినెస్ పాయింట్ ఆఫ్లోనే ఆలోచించాలి. నా బిజినెస్కు అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి అనేదే
నువ్వు ఆలోచించాలి అనేదే నువ్వు ఆలోచించాలి. సో బిజినెస్ దాని అంతగా పని చేసుకోలేవు కాబట్టి దాని ప్లేస్లో ఓనర్ అనే పర్సన్ నిలబడి బిజినెస్ చేస్తున్నాడు అంతే. ఓనర్ సపరేటే, బిజినెస్ సపరేటే. ఓనర్ కూడా బిజినెస్ నుంచి శాలరీ తీసుకోవాలి.